500 రూపాయల బోనస్ ఇచ్చినాం. రైతులకు వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చినాం. రైతులకు 200 యూనిట్లు ఇంట్లో ఇవాళ ఉచితంగా ఇస్తున్నాం. ఆడబిడ్డలకు బస్సు ఉచితం ఇచ్చినాం. ఆడబిడ్డలకు 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినాం. ఇవాళ యువకులకు 55,143 ఉద్యోగాలు ఇచ్చినాం మొదటి సంవత్సరంలో. ఒకవేళ మమ్మల్ని అభినందించడానికి నీకు మనసు రాకపోతే అదే ఫామ్ హౌస్లు అట్లే వండుకొని ఉండు. నిన్నెవ్వరు అడుగుతలేరు, కడుగుతలేరు, కొడతలేరు. కాబట్టి ఇవాళ ఇన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకొని వెళ్తున్నాం. చంద్రశేఖరరావు గారు నువ్వు రా అసెంబ్లీకి, ఎందుకంటే నాకు గద్దర్ ప్రోగ్రాం ఉంది, ఇంకా చాలా విషయాలు చెప్పాలి. ఎల్పి ఇప్పుడు ఇవాళ రవీంద్ర భారతిలో గద్దర్ గారి కార్యక్రమం ఉంది, అర్జెంటుగా నేను బయలుదేరాల్సి వస్తుంది. కాబట్టి మిగతా వివరాలు గద్దర్ వేదిక మీద చెప్తా, ఆ తర్వాత అసెంబ్లీలో చెప్తా. ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అద్భుతంగా నిర్వహించిన పెద్దలందరికీ, ముఖ్యంగా ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రాబోయే ఎన్నికలు మీవే. శంకర్కు ప్రతాప్ రెడ్డికి ఆదేశాలు ఇస్తున్నా. వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీలను గెలిపించుకునే బాధ్యత వాళ్ళదే. ఇల్లు తిరుగుతారు, మిమ్మల్ని గెలిపిస్తారు, మిమ్మల్ని నాయకులను చేస్తారు. గ్రామాన కార్యకర్తలకు నా విజ్ఞప్తి, రేపు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు 100% మనం గెలవాలి అని తెలియజేస్తూ, నిజాం పాలనలో ఉర్దూలో పాఠశాల ఈరోజు ఈ స్థాయిలోకి రావడం, ఈ గ్రామం ఆదర్శంగా నిలబడాలన్న ఆలోచనతో ఇక్కడ పాఠశాలలతో పాటు జూనియర్ కాలేజ్తో పాటు ఈరోజు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను అందించి పాఠశాలకు ఒక 10 కోట్ల రూపాయలు, మొగిలిగిద్ద గ్రామం కోసం సీసీ రోడ్ల కోసం 5 కోట్ల రూపాయలు, అదేవిధంగా లైబ్రరీ కోసం, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కోసం 1 కోటి రూపాయలు, అదేవిధంగా మైనారిటీ షాదీఖాన కోసం మా మిత్రుడు ఈర్లపల్లి శంకర్ గారు అడిగినరు. తప్పకుండా వాటిని కూడా మంజూరు చేసి మొగిలిగిద్ద గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. విద్యకు సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఇంతకుముందే పాఠశాలలో విద్యార్థులతో నేను పంచుకోవడం జరిగింది. నేను ఒకే మాట చెప్పదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గత 10 సంవత్సరాల పరిపాలనలో విద్యాశాఖను నిర్లక్ష్యం చేసి, నిర్వీర్యం చేసి వేలాది సింగిల్ టీచర్ పాఠశాలలను తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో మూసివేయడం జరిగింది. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు కానీ, అధ్యాపకులను కానీ, ప్రొఫెసర్లను కానీ, అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను కానీ నియమించకపోవడం వల్ల ఈరోజు కాకతీయ, ఉస్మానియా లాంటి యూనివర్సిటీలు ప్రతిష్ట కోల్పోయి ఈరోజు విద్యకు పేదలు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే మన ప్రభుత్వం ప్రజాపాలన వచ్చినెంబడే విద్య మీద పెట్టేది ఖర్చు కాదు, విద్య మీద పెట్టేది పెట్టుబడి. ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ని 7% 21,000 కోట్ల రూపాయలను విద్యాశాఖకు కేటాయించి, ఆ విద్యాశాఖను ముఖ్యమంత్రి అయిన నా దగ్గరనే పెట్టుకొని విద్యను పెంచాలి, విద్యను పేదలకు అందించాలనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం చేస్తుంది. ఇదే కాదు, 10 సంవత్సరాలు టీచర్ల బదిలీలు జరగలేదు, 20 సంవత్సరాలు టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వలేదు, దాదాపుగా 10 ఏళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వక ఒక్క నూతనంగా కూడా టీచర్లను నియమించలేదు. అందుకే మా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 21,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడమే కాదు, 35,000 మంది టీచర్ల బదిలీలు చేసి ప్రతి ప్రాంతానికి ఈరోజు టీచర్లను అందించే ప్రయత్నమే చేసినాం. ఇదే కాదు, మా అధికారుల కృషి వల్ల 10 సంవత్సరాలు నియామకాలు జరగని డిఎస్సి టీచర్ల నియామకం 55 రోజుల్లో 11,000 మంది టీచర్లను ఎల్బీ స్టేడియంకి పిలిచి వాళ్లకు నియామక పత్రాలు అందించి 11,000 మంది నూతన టీచర్లను అందించడం ద్వారా తండాలలో, గూడాలలో ఉండే పాఠశాలలను తిరిగి ప్రారంభించే ప్రయత్నం చేసినాం. ఇదే కాదు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఐటీఐలు నిర్వీర్యం అయిపోతే సాంకేతిక నైపుణ్యాన్ని పెంచాలని 75 ఐటీఐలను ఈరోజు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా 2,400 కోట్ల రూపాయలతోని
టాటా సంస్థతోని ఒప్పందం చేసుకొని తెలంగాణలో ఉన్న యువతీ యువకులకు సాంకేతిక నైపుణ్యం నేర్పాలి. ఈ సాంకేతిక నైపుణ్యం ప్రపంచంతో పోటీ పడే విధంగా ఉండాలి అని మన సింగపూర్కి వెళ్ళి సింగపూర్ ప్రభుత్వంతో కూడా ఒప్పందం చేసుకొని సింగపూర్ ప్రభుత్వం నుంచి మన దగ్గర విద్యార్థులకు శిక్షణ ఇచ్చే విధంగా అక్కడి నుంచి ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళని తీసుకొచ్చడానికి ఒప్పందం చేసుకున్నాం. ఇవాళ అమెరికాలో ఉండే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీని కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. మన తెలంగాణలో ఉండే విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ఒక MOU చేయాలని ఇవాళ ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో పోటీ పెరిగిపోయింది. సర్టిఫికెట్లు ఉంటేనో, డిగ్రీలు ఉంటేనో, పట్టాలు ఉంటేనో ఇవాళ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. నీ పట్టా ఏదున్నా నీ నైపుణ్యం ఎంతున్నదని చెప్పి ఇవాళ పోటీ ప్రపంచం అడుగుతున్నది. అందుకే పట్టాలతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని పెంచాలి అని చెప్పి ఈరోజు ప్రభుత్వం నిరంతర కృషి చేస్తున్నది. ఆ బాధ్యతను స్వయంగా నేనే పర్యవేక్షిస్తున్నా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే కాదు, తెలంగాణకు వెన్నెముక రైతులు. ఆ రైతులకు ఆనాటి ప్రభుత్వం, నేను హరగోపాల్ గారిని అనుమతి అడుగుతున్నా, అక్కడ విద్యార్థులు కేవలం ప్రభుత్వ కార్యక్రమాలే మాట్లాడినా. ఇక్కడ ఉన్నదంతా మా పార్టీ కార్యకర్తలు, నాయకులు, రైతులు ఉన్నారు. కాబట్టి కొన్ని రాజకీయపరమైన అంశాలు ఈ వేదిక మీద నేను ప్రస్తావించాల్సిన పరిస్థితి ఉన్నది. తమరి అన్నదా భావించొద్దు. ఎందుకంటే మా కార్యకర్తలు నిరుత్సాహంతో మళ్ళీ ఊరికి పోతారు నేను మాట్లాడకపోతే. సార్ వచ్చిండు, పెద్దసారి చెప్పినట్టే మాకు చదువు చెప్తే ఏం లాభం, రాజకీయం మాట్లాడకపోతే ఎట్లా అని చెప్పి మా వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది. అందుకే కొన్ని రాజకీయపరమైన అంశాలు కూడా ఈ వేదిక మీద నుంచి ప్రస్తావించాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఆయన ఆనాడు 70,000 కోట్లతోని 2014 జూన్ 2 నాడు మనం రాష్ట్రాన్ని వారికి అప్పచెప్తే 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తోని ధనిక రాష్ట్రంగా వారికి అప్పచెప్తే 10 ఏళ్ళు తిరిగే లోపల 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ధనిక రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రంగా చేసి చివరికి రైతు బంధు పథకాన్ని కూడా ఇవ్వకుండా ఎన్నికలను అడ్డం పెట్టుకొని పారిపోతే నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన ఎంబడే ఆయన గారు ఎగ్గొట్టిన రైతు భరోసా పథకంలో 7,625 కోట్ల రూపాయలు 3 నెలల్లోనే 72 లక్షల రైతుల ఖాతాలో వేసి ఎగ్గొట్టి పారిపోయిన ఆయన కాదు. ఇప్పుడు బాధ్యత తీసుకున్న మీ సోదరుడు మీ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తా అని ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన 3 నెలల్లోనే రైతు భరోసా పథకం రైతు ఖాతాలో వేసిన. ఇదే కాదు, ఆనాడు 2014లో 1,00,000 రూపాయల రుణమాఫీ అన్నాడు. ఆ తర్వాత 4 విత్తనాలు అన్నాడు. అసలు మిత్తి ఆయన ఆ ఖాతాలు వేసి 5 ఏళ్లకు ఆయన ఇచ్చిందంత మిత్తికే సరిపోయింది. అసలు అట్లనే రైతుల నెత్తి మీద మిగిలిపోయింది. మళ్ళీ 2018లో అదే మాట ఇచ్చిండు. అప్పుడేదో చెప్పినా సోయి లేక ఇప్పుడు మళ్ళా 1,00,000 రూపాయల హామీ ఇస్తున్నా, మళ్ళీ మీకు చేస్తాను. అధికారంలోకి వచ్చిన ఎంబడే మళ్ళా పాడిందే పాడరా పాసుపండ్ల దాసరి అన్నట్టు మళ్ళీ 4 విడతలు అన్నాడు. నట్టేట ముంచెండు. చివరికి ఆయన 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు ఆయన రైతు రుణమాఫీ చేసింది 18,000 కోట్ల రూపాయలే. 2018 నుంచి 23 వరకు 11,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేస్తే అందులో 8,500 కోట్ల రూపాయలు మిత్తికే సరిపోయినాయి. ఆయన చేసిన రైతు రుణమాఫీ నికరంగా 3,000 కోట్ల రూపాయలే. కానీ మీ సోదరుడిగా, మీ బిడ్డగా, పాలమూరు బిడ్డగా, నల్లమల్ల అడవులో నుంచి వచ్చిన నేను ఒక రైతు బిడ్డగా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అని సరిగ్గా 60 రోజుల్లో 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు 2 లక్షలు రుణమాఫీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకొని మాట తప్పని మడమ తిప్పని పార్టీగా ఈరోజు 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి నేను సూటిగా సవాలు విసురుతున్న చంద్రశేఖరరావు గారికి వేదిక మీద నుంచి, ఫామ్ హౌస్లో ఉండి వచ్చిన వాళ్ళకి జోలి చెప్పుడు కాదు, అసెంబ్లీకి రా, లెక్కలు చెప్తా.
ఏ ఊర్లో, ఏ తండాలో, ఏ గూడెంలో, ఏ రైతుకి ఎంత రుణమాఫీ చేసిందో 25,50,000 మంది రైతుల వివరాలు శాసనసభలో పెడతా 21,000 కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలో వేసిందో నేను లెక్క చెప్తా. నీకు చిత్తశుద్ధి, నీకు నిజాయితీ ఉంటే రా, వచ్చే అసెంబ్లీలో నువ్వు మాట్లాడు, అడుగు. అదేవిధంగా ఆనాడు నువ్వు 5,000 రూపాయలు సంవత్సరానికి రైతు బంధు కింద 10,000 ఇస్తే నేను ఎన్నికల్లో 15,000 ఇస్తా అని చెప్పిన. కానీ ఏ రోజు కూడా చంద్రశేఖరరావు గారు మనం అప్పుల్లో లేము, మనం ధనిక రాష్ట్రం, మన దగ్గర సంచుల కొద్దీ గుమ్మీల కొద్దీ రూపాయలు ఉన్నాయని అబద్ధాలు చెప్పిండు. వచ్చి చూస్తే గుమ్మీలు ఖాళీలు ఉన్నాయి, గుమ్మి కింద పందికొక్కులాగా కేసీఆర్ కుటుంబం మొత్తం తిని కూసున్నది. అయినా అధైర్యపడకుండా 15,000 బదులు ఆనాడు నువ్వు ఇచ్చిన 10,000 ఎగ్గొట్టిన 10,000 కాకుండా ఇవాళ 12,000 రూపాయలు సంవత్సరానికి రైతులకు ఇవ్వాలని రైతు భరోసా కార్యక్రమాన్ని జనవరి 26 తారీఖు నాడు ప్రారంభించుకున్నాం. మార్చి 31 లోపల ప్రతి ఎకరాకు వ్యవసాయ యోగ్యమైన భూమికి ఎకరాకు 6,000 చొప్పున మీ ఖాతాలో వేసే పూచి నాది అని నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. ఆయన అంటుండు ఎగ్గొడతారని. నేను నీలాక మాట చెప్పి ఎగ్గొట్టేటోని కాదు. దళితులకు 3 ఎకరాలని ఎగ్గొట్టినావు, దళిత ముఖ్యమంత్రి అని ఎగ్గొట్టినావు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు అని ఎగ్గొట్టినావు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే 100 మాటలు ఇచ్చి ఎగ్గొట్టిన చరిత్ర నీది, పంగనామాలు పెట్టిన చరిత్ర నీది. చంద్రశేఖరరావు 10 ఏళ్ళు పరిపాలన చేసి ప్రజల దగ్గరకు పోతే డిసెంబర్లో అధికారం కోల్పోయినావు, జూన్లో డిపాజిట్లు కోల్పోయినావు పార్లమెంట్లో. ఇప్పుడు మెదడు కూడా కోల్పోయినట్టే ఉన్నాడు ఆయన, పెద్ద మంచి ఫామ్ హౌస్లో పండుకొని. డిసెంబర్లో ఆయన అన్నీ చెప్పిండు. ఆయన గుడిలు దర్గాలకు దస్తీలు కప్పిండు, గుడిలకు పోయి దండాలు పెట్టిండు. పెట్టిన తెలంగాణ ప్రజలు 10 ఏళ్ళు పెట్టిన ఆయన అరగోసకు ఇవాళ ఆయన గుణపాఠం చెప్పి ప్రభుత్వాన్ని దించిండు. అట్లే అబద్ధాలు చెప్తే పార్లమెంట్లో గుండు 0 ఇచ్చిండ్రు, ఆయన గాడిద గుడ్డి ఇచ్చిండ్రు. అయినా బుద్ధి మారలే. 14 నెలల నుంచి అంట ఆయన ఫామ్ హౌస్లో వండుకొని గంభీరంగా చూస్తుండ. ఎవరిని చూస్తున్నావే గంభీరంగా? అచ్చోసిన ఆంబోతులాక నీ కొడుకుని అల్లుని ఊరు మీద వదిలినావు. మైసమ్మ మన ఏంది జాంగిర్పీర్ల దర్గాకు వదిలిన మేకపోతులాక ఊరు మీద పడి మేస్తా ఉన్నారు నీ కొడుకు నీ అల్లుడు. మన జాంగిర్పీర్ల దర్గా కోసుకుంటాం కదా మనం, అట్లా జాంగిర్పీర్ల దర్గాను కూడా మోసం చేసిన 100 కోట్లు ఇస్తాను మా శంకర్ చెప్తున్నాడు. ఇవాళ రాజన్న సిరిసిల్ల ఆలయానికి 100 కోట్లు ఇస్తాను, ఆ దేవుణ్ణి మోసం చేసినాం. ఈడ దర్గాను మోసం చేసినాం. పాలమూరులో ప్రాజెక్టులు కడతా అని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేస్తా అని, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగరు, జూరాల, ఆర్డీఎస్, తుమ్మిళ్ళ ప్రాజెక్టులను కడతా అని చెప్పి పాలమూరుకు మాట ఇచ్చి పాలమూరుని ఎండబెట్టి ఎగవేసిన దుర్మార్గుడివి నువ్వు ఈరోజు సంవత్సరం పూర్తి కాకముందే మా మీద వడేడుస్తురట. ఆయన కోసం ఎదురు చూస్తురట. ప్రజలందరూ బాధ పడుతురట. అయ్యా చంద్రశేఖరరావు గారు, 4 కోట్ల ప్రజలు ఎవ్వరు బాధపడతలేరు. రైతులకు రైతు భరోసా వచ్చింది, రైతులకు రైతు రుణమాఫీ జరిగింది, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాం, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచినాం, పేదలకు ఇండ్లల్లో 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం, ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం. అదేవిధంగా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినాం. 120 కోట్ల మంది ఆడబిడ్డలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు. దానికి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఇవాళ 10,000 కోట్ల రూపాయలు రాబోయే మార్చి 31 లోపల రైతు భరోసా పథకం కింద పేదల ఖాతాలో వేస్తాం. ఉపాధి హామీ కూలీలకు కూడా ఇవాళ ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు ఇచ్చినాం. ఇదే కాదు, తెలంగాణ సమాజానికి నిరుద్యోగ సమస్య, అలాంటి నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి మొదటి సంవత్సరంలోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి దేశంలోనే చరిత్ర సృష్టించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. నువ్వు 10 ఏళ్ళు ఇవ్వలేని ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే 55,143 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మాది. వీటన్నిటి మీద నీకు చిత్తశుద్ధి ఉంటే, నీ నాయకత్వం మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు రా అసెంబ్లీలో. ఈ వివరాలన్నీ అసెంబ్లీలో పెడతా, చర్చ చేద్దాం.
ఆయన కొడితేనంట బలంగా కొడతాడంట. సరిగ్గా నిలబడేది నేర్చుకొని ఆయన కట్టె లేకుండా. నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా? నువ్వు తూగుతున్నావా, సోగుతున్నావా, నువ్వు నిలబడగలిగే పరిస్థితిలో ఉన్నవా? ఆయన బలంగా కొడతాడంట, ఆయన లేచి వస్తాడంట. సోషల్ మీడియాలో నాకు ఆయనకు పోటీ పెడితేనంట ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంట. టిక్టాక్లో 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు, కేంద్ర మంత్రి చేసినోడు ఇవాళ టిక్టాక్లో కేసీఆర్కు రేవంత్ రెడ్డికి పోటీ పెడితే ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంటే నాకు తక్కువ వచ్చినాయంటే ఇవాళ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాను. నేను అడగదలుచుకున్నా, ఆ మధ్యలో బాలీవుడ్లో కూడా సల్మాన్ ఖాన్కు రాఖీ సావంత్కు కూడా టిక్టాక్లో పెడితే రాఖీ సావంత్కి ఎక్కువ లైకులు వచ్చినాయి. అంత మాత్రాన ఆమె సల్మాన్ ఖాన్ కంటే గొప్ప నటుడు నటురాలు అనేవారని అనుకుంటారా? ఇవాళ చివరికి ప్రజలు తిరస్కరించి ప్రజలు డిపాజిట్లు జప్తు చేస్తే ముఖం జల్లక ఫామ్ హౌస్లో వండుకున్న చంద్రశేఖరరావు సోషల్ మీడియా టిక్టాక్లో నాకు లైక్లు వచ్చినాయని చెప్పుకునే పరిస్థితికి వచ్చిందంటే ఆయన మానసిక పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది. పెద్ద మనిషి ఆయన వయసులో, నేనేం కాదంటలేను. ఆయన పిల్లలు యమకింకర్లాగా తయారై ఊరి మీద పడి మేస్తున్నారు. ఫస్ట్ నీ కొడుకుని అల్లుని కంట్రోల్లో పెట్టు చంద్రశేఖరరావు. నువ్వు రా సభకు 5 తారీఖు నాడు 6 తారీఖు నాడు స్పీకర్ గారు అనుమతి తీసుకొని ఏబిసిడి వర్గీకరణ మీద మా మాదిగ సోదరుల 35 ఏళ్ళ పోరాటం, అదేవిధంగా 100 సంవత్సరాలు బ్రిటిషర్స్ ఉన్నప్పుడు కులగణన చేసిరు. 100 ఏళ్ళ వరకు బలైన వర్గాలు ఎంతమంది ఉన్నారో వాళ్ళ లెక్క వాళ్ళకే తెలియదు. ఎంతోమంది ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు మారినారు కానీ బీసీల లెక్కలు తేల్చలేదు. కానీ భారత్ జోడోలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీల లెక్కలు తేల్చింది, ఇంటింటికి పోయింది, లెక్క కట్టింది. రాబోయే 2 తారీఖు నాడు బీసీ కులగణన నివేదిక రాబోతుంది. అదేవిధంగా మాదిగల వర్గీకరణ మీద కూడా జ్యుడిషియల్ కమిషన్ నివేదిక ఇవ్వబోతుంది. ఫిబ్రవరి 1వ వారంలో అసెంబ్లీలో బీసీ కులగణన మీద, అదేవిధంగా మాదిగల వర్గీకరణ మీద సభను పెట్టబోతున్నాం. నీకు చేతనైతే చిత్తశుద్ధి ఉంటే సభకు రా, చర్చ చేద్దాం. నువ్వా మేమా తేల్చుకుందాం. నీ ఫామ్ హౌస్లో నీ వంది మాగదులను, నీ భజన చేసేటోళ్ళను నువ్వు వాళ్ళను జమేసుకొని వాళ్ళ ముందల పొంకనాలు కొట్టకు చంద్రశేఖరరావు. నువ్వు కాలం జల్లిపోయిన 1000 రూపాయల నోటువే. ఆ నోటు పెట్టుకుంటే ఎవడైనా జైలుకే వెళ్తాడు. ఒకప్పుడు 1000 రూపాయలకు చాలా విలువ ఉండే 1000 నోటుకి. అవునా? 1000 నోట్లు ఉన్నాయంటే ఆయన మునగాని కింద చూసేది. ఇప్పుడు 1000 నోట్ల రూపాయలు ఉన్నాయంటే తీసుకుపోయి బొక్కలు వేస్తారు. చంద్రశేఖరరావు గారు కూడా రద్దయిపోయిన 1000 రూపాయల నోటు. ఇంకా దానికి విలువ లేదు. తెలంగాణ సమాజంలో నిన్ను అడిగేటోళ్ళు లేరు చంద్రశేఖరరావు. నువ్వు ఫామ్ హౌస్లు ఉండి ప్రజలతో నీకు బంధం తెగిపోయినట్టుంది. ప్రజలు ఏం ఆలోచన చేస్తున్నారో చూడు. రైతులకు రైతు భరోసా అందింది. ఇది నా జవాబు లెక్కలు అసెంబ్లీలో చెప్తా. రైతులకు 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది. రైతులకు వడ్ల కోసం 500 రూపాయల బోనస్ ఇచ్చినాం. రైతులకు వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చినాం. రైతులకు 200 యూనిట్లు ఇంట్లో ఇవాళ ఉచితంగా ఇస్తున్నాం. ఆడబిడ్డలకు బస్సు ఉచితం ఇచ్చినాం. ఆడబిడ్డలకు 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినాం. ఇవాళ యువకులకు 55,143 ఉద్యోగాలు ఇచ్చిన మొదటి సంవత్సరంలో. జగిత్యాల జిల్లాకు చెందిన 4 మహాకుంభమేళాలో మిస్ అయ్యారు. విద్యానగర్కు చెందిన 11 మంది మహిళలు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్లారు. ఈ నెల 29న మహాకుంభమేళాకు చేరుకున్నారు. ఆ తర్వాత రద్దీ ఎక్కువగా ఉండడంతో 4 తప్పిపోయారు. నరసవ్వ, రాజవ్వ, బుచ్చవ్వ, సత్తవ్వలు మిస్ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. వీరితో పాటు మరికొందరు కూడా తప్పిపోయినట్లు సమాచారం. విద్యానగరు, ఇంకో చిన్నమ్మ పోచమ్మవాడ, మా పెద్దమ్మ కల్లెడ, మా వదినే బెల్లాడు. మా వాళ్ళు 11 మంది సోమవారం నైట్ 12 గంటలకు కుంభమేళ వెళ్తా అని వెళ్ళిర్రు. బుధవారం 7 వరకు కుంభమేళలో దిగిండ్రు. వీళ్ళ వెహికల్ దిగిరు. వీళ్ళ వెహికల్ దిగిన తర్వాత అక్కడ వాళ్ళ వెహికల్లల్లో మా వాళ్ళు 4 ఒక వెహికల్లల్లో, మిగతా వాళ్ళ 5 ఒక డ్రైవర్ ఒక వెహికల్ వెళ్ళిర్రు. మా వాళ్ళ దగ్గర ఫోన్లు లేవు, ఏం లేవు. మా వాళ్ళ ఫోన్లు అన్నీ వేరే వెహికల్ ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఫోన్లు లేవు, నోటెడ్ కాంట్రాక్టులు నెంబర్లు లేవు, ఆధార్ కార్డులు లేవు, ఏం లేవు. బుధవారం 7 నుండి ఇప్పటికి 3 డేస్ అవుతుంది. మాకేం సమాచారం ఇస్తలేరు. మేము ఇక్కడ ఎట్లయితున్నాం, వాళ్ళు అక్కడ ఏమవుతుందో మాకు ఏం తెలియాలి.
వాళ్ళు నలుగురికి అసలు ఏం చదువు రాదు, ఏం రాదు. అందరు 50 సంవత్సరాల పైన వాళ్ళే ఉన్నారు నలుగురు. వీళ్ళ నరసవ్వ, ఆది రాజవ్వ, ఏనుగుల బుచ్చవ్వ, బెల్లాల సత్తవ్వ, వీళ్ళు నలుగురు మా వాళ్ళు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు కాబట్టి మాకు బాగా ఆదోళన చెందుతున్నాం. మేము మాకు ఏ సమాచారం అయినా తొందరగా తెలిపగలరని కోరుకుంటున్నాం. వాళ్ళు వెహికల్నే వెయిట్ చేస్తున్నారు పాపం. వాళ్ళు కూడా డ్రైవర్లు ఎంక్వైరీ చేస్తున్నారు, కంట్రోల్ రూమ్ కలుస్తున్నారు, పోస్టర్ అంటిస్తున్నారు, పేర్లు ఫోటోలతో సహా అన్ని చేస్తున్నారు. కానీ ఏం సమాచారం అందుతలేదు ఇప్పటికీ. ఇక్కడ నుండి మా వాళ్ళు కూడా 5 వెళ్ళారు కుంభమేళ కార్లో. మరి దయచేసి ఇవ్వాలన్నా రేపో ఏదో ఒకటి చేయగలరు. ఇంకా వసంత పంచం ఇంకా చాలా జనం వస్తారని చెప్తున్నారు. మాకు బాగా భయం అవుతుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ని అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, మిస్ అయిన వాళ్ళ బంధువులు ఏమంటున్నారు? జ్యోతి, ఈ ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళలో పుణ్యస్నానాల కోసం వెళ్ళిన ఈ నలుగురు ఆచూకీ ఇప్పటివరకు కూడా దొరకలేదు. వాళ్ళు ఇప్పటికే వాళ్ళ ఆచూకీ ఎతకడం కోసం ఇక్కడికి వెళ్ళి కూడా కొంతమంది బంధువులు బయలుదేరి వెళ్లారు. కానీ అక్కడి నుంచి వచ్చిన సమాచారం మాత్రం వీళ్ళకి ఎట్లాంటి వాళ్ళ ఆచూకీకి సంబంధించిన ఎట్లాంటి ఆచూకీ మాత్రం దొరకలేదు. బుధవారం సాయంత్రం 7 గంటలకు చివరిసారిగా వీళ్ళతో కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టుగా కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. విద్యానగర్కి చెందిన నరసవ్వ, తర్వాత కొత్తవాడకు చెందిన రాజవ్వ, కడెం అంటే నిర్మల్ జిల్లా కడెంకు చెందిన సత్యవ్వ, బుచ్చవ్వ ఆ నలుగురు కూడా బంధువులు. ఈ నలుగురితో పాటు ఇక్కడ జగిత్యాలకు చెందిన మరొక 7 మొత్తం 11 మంది కలిపి వెహికల్ తీసుకొని మొన్న సోమవారం రోజు ఇక్కడికి వెళ్ళి బయలుదేరి వెళ్లారు. బుధవారం ప్రయాగరాజ్కు చేరుకున్నారు. చేరుకున్న తర్వాత కూడా ఈ కుటుంబ సభ్యులకు మేము క్షేమంగా చేరినట్టుగా సమాచారం ఇచ్చారు. అయితే వీళ్ళు చెప్తున్న సమాచారం ప్రకారం అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళ సొంత వెహికల్, తీసుకెళ్లిన వెహికల్ కాకుండా లోకల్ గా తిరగడానికి మరొక 2 వెహికల్స్ మాట్లాడుకొని ఒక దాంట్లో నలుగురు, మిగతా వాళ్ళు ఇంకొక వెహికల్లో ఎక్కి స్నానాల కోసం కావచ్చు, లేకుంటే అక్కడ కొంత చుట్టూ పరిసరాలు చూసేందుకు వెళ్ళినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. కానీ వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదు. మరొక అంశం ఏంటంటే ఈ నలుగురు ఎవరైతే మిస్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెహికల్ ఎక్కుతున్నప్పుడు వీళ్ళ ఫోన్ కానీ వీళ్ళ బ్యాగులు కానీ అన్ని కూడా మరొక వెహికల్లోకి ఇచ్చేశారు. దీంతో ఇప్పుడు ఈ నలుగురి సమాచారం తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫోన్లు లేవు, తర్వాత ఇతర ఏ ఆధార్ కార్డులు కానీ ఇంకా ఏ సమాచారం కూడా లేకుండా పోయింది. దీంతో ఆ నలుగురు తప్పిపోయారా, లేకుంటే ఎక్కడన్నా క్షేమంగా ఉన్నారా, లేకుంటే ఇంకేదన్నా ఇన్సిడెంట్ జరిగిందా అన్నది మాత్రం పూర్తిగా తెలియడం లేదు. అక్కడ ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో, ఈ తప్పిపోయిన నలుగురు కాకుండా మిగతా వాళ్ళు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. అక్కడ లోకల్ గా ఉన్న కుంభమేళాలో పోలీసులకు కావచ్చు, అక్కడ కంట్రోల్ రూమ్ లో కూడా ఫిర్యాదు చేశారు. వాళ్ళ ఆచూకీ తెరవడం కోసం కొన్ని ఫోటోలు లోకల్ నుంచి తెప్పించుకొని వాళ్ళ పోలీసులకు ఇచ్చారు. దాని ఆధారంగా మొత్తం ప్రయాగరాజ్ లో ఫోటోలు, వాల్ పోస్టర్లు అతికించారు. తర్వాత కంట్రోల్ రూమ్ ద్వారా మైకులలో అనౌన్స్ చేస్తున్నారు. వీళ్ళ పోలికలు చెబుతూ ఎవరైనా దొరికితే సమాచారం ఇవ్వాలని చెప్పి అనౌన్స్మెంట్ అయితే చేస్తా ఉన్నారు అక్కడ. కాకపోతే ఇప్పటి వరకు అయితే ఎట్లాంటి సమాచారం రాలేదు. దీంతో ఇటు బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు జ్యోతి. ఎందుకంటే మొన్న ప్రయాగరాజ్ లో జరిగిన తొక్కిస్లాట్ లో 30 మందికి పైగా చనిపోవడం కావచ్చు, తర్వాత అనేక మంది గాయపడ్డ సంఘటన తర్వాత ఈ కుటుంబ సభ్యుల స్వతహాగానే కొంత ఆందోళన ఉంటుంది, తమ వాళ్ళకి ఏం జరిగింది ఉంటుందని. అయితే ఈ వెళ్ళిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకేసారి మొత్తం 11 మంది లేడీసే వెళ్ళడం ఒక విశేషం. ఎందుకంటే సాధారణంగా పోతున్నప్పుడు దూరం వెళ్తున్నప్పుడు వెంట కొంతమంది మగవాళ్ళను కూడా తీసుకెళ్తుంటారు. కానీ 11 మంది ఒకే ఏజ్ గ్రూప్, దాదాపుగా 55 నుంచి 65 సంవత్సరాల మధ్యలో ఉన్న ఏజ్ గ్రూప్ అంతా మహిళలంతా కలిసి 144 సంవత్సరాల కోసం వచ్చే ఈ మహాకుంభమేళను చూద్దాము, తర్వాత అక్కడ స్నానాలు చేస్తే పుణ్యం వస్తుంది అన్న ఆ ఆశతోటి వీళ్ళంతా మాట్లాడుకొని, చుట్టాలు తర్వాత స్నేహితులు అందరూ కలిసి మాట్లాడుకొని వెహికల్లో వెళ్ళారు. కానీ వెళ్ళిన తర్వాత ఈ నలుగురు మిస్ కావడం మాత్రం ఒక విషాదం అని చెప్పాలి. నిజానికి వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి అని మాత్రం ఇప్పటివరకు అయితే ఆచూకీ తెలియడం లేదు జ్యోతి. థ్యాంక్ యూ వెంకటేష్. వికారాబాద్ జిల్లా పరిగిలో చైన్ స్నాచింగ్ దొంగతనాలు చేస్తున్న కిలాడి లేడీని అరెస్టు చేశారు పోలీసులు. భోరేగిరికి చెందిన అమూల్య, హైదరాబాద్ కు చెందిన మహమ్మద్ ఇక్బాల్ ఇద్దరు కలిసి రద్దీ ప్రాంతాల్లో చోరీలు చేస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించామన్నారు సిసిఎస్ పోలీసులు. ప్రధాన నిందితుడు మహమ్మద్ ఇక్బాల్ పరారీలో ఉన్నాడని చెప్పారు. అమూల్య దగ్గర నుంచి దాదాపు 11 తులాల బంగారం, 80,000 నగదు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అమూల్యకు చోరీలు ఎలా చేయాలి, ఎక్కడ చేయాలో ఇక్బాల్ ట్రైనింగ్ ఇచ్చేవాడన్నారు పరిగిడి ఎస్పీ శ్రీనివాస్. పరారీలో ఉన్న అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ జిల్లాలో బస్టాండ్లలో రద్దీగా ఉన్న బస్సులు ఎక్కుతున్న ప్రయాణికులను టార్గెట్ చేసి గతంలో చాలా దొంగతనాలు జరిగినాయి. జాయింట్గా ఆపరేషన్ చేసి అమూల్య అనే ఒక లేడీని అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో పరిగి బస్టాండ్లో,
వికారాబాద్ బస్టాండ్లో ఎవరైతే వివిధ గ్రామాలకు వెళ్ళడానికి గాను బస్సులకు ఎక్కడప్పుడు దిగేప్పుడు వీళ్ళు రద్దీగా ఉన్నప్పుడు ఆ రద్దీలో వీళ్ళు కూడా ప్రయాణికులలాగా వాళ్ళతో పాటు ఎక్కడము అక్కడ ఆ అవకాశాన్ని చూసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారు నగలు మరియు క్యాషు సెల్ ఫోన్స్ ఇవన్నీ దొంగతనాలు చేస్తుంటారు. వీళ్ళని ఈ గ్యాంగ్ను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్బాల్ అనే అతను మెయిన్ ఆర్గనైజర్ ఉంటాడు. అతను పరారీలో ఉన్నాడు. త్వరలో అతను కూడా పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది. మన వికారాబాద్ ఎక్కువ బస్ స్టాండ్లలో అక్కడిక్కడ చేస్తుంటారు. డిఫరెంట్ గ్యాంగ్స్ ఉంటాయి. మనకు దొరికిన ఆమె మన దగ్గర మాత్రం 5 అఫెన్స్లు చేసింది. 2 వికారాబాద్ బస్ స్టాండ్లు, 3 బర్గి బస్ స్టాండ్లు. మెయిన్ ఎవరైతే ఇక్బాల్ ఉన్నాడో వాడు దొరికితే వాడేందంటే డిఫరెంట్ వాళ్ళతో డిఫరెంట్ ఏరియాలలో ఆపరేట్ చేపిస్తుంది. మొత్తం వీళ్ళ దగ్గర 11 తులాల 8 గ్రాముల బంగారం, 80,000 రూపాయల క్యాష్, ఒక సెల్ ఫోన్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గోరంటాల గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు టైర్ పేలడంతో అదుపు తప్పి పొలంలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కామారెడ్డి నుంచి సిరిసిల్లకు వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన బస్సు కామారెడ్డి డిపోకు చెందినదిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిరుతల సంచారం కలకలం సృష్టిస్తోంది. వనం నుంచి జనంలోకి వస్తున్న చిరుతలతో సమీప ప్రాంత ప్రజలు హడలిపోతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయో తెలియక టెన్షన్ పడుతున్నారు. వారం రోజుల వ్యవధిలో 4 చోట్ల చిరుతల సంచారాన్ని గుర్తించిన గ్రామస్తులు వాటిని బంధించాలని డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో చిరుతలు స్థానిక ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ గ్రామంలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. గ్రామ శివారులో పొలం దగ్గర కట్టేసిన లేగదూడపై చిరుత పులి దాడి చేసింది. అటు నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్ శివారులోనూ చిరుత సంచారంతో స్థానికులు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. తాజాగా నిజామాబాద్ కామారెడ్డి సరిహద్దులోని జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం చిరుతను ఢీకొట్టింది. సుమారు 20 నిమిషాల పాటు చిరుత స్పృహ తప్పి రోడ్డుపై పడిపోయింది. అనంతరం తేరుకొని అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. చిరుతను చూసిన జనం వణికిపోయారు. ఆ చిరుత ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకునేందుకు కలవరాల అటవీ ప్రాంతంలో వెతుకుతున్నారు ఫారెస్ట్ అధికారులు. కొద్ది రోజుల క్రితం కోటగిరి మండలం కొత్తపల్లి నాగేంద్రపూర్ దేవునిగుట్ట తండా పరిధిలో చిరుత గ్రామస్తుల కంటపడింది. గ్రామంలోని వెనిగల్ల శ్రీధరింటి కంపౌండ్లో పెంపుడు కుక్కపై దాడి చేసి చంపేసింది. కుక్క అరుపులు విన్న కుటుంబ సభ్యులు చప్పుడు చేస్తూ గట్టిగా అరవడంతో చిరుత అడవిలోకి పారిపోయింది. ఇండ్లలోకి చిరుతలు వస్తుంటే స్థానికులు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఈ ఘటన మరవకముందే మంచిప్ప శివారు ఎల్లమ్మకుంటలో మేకల మందపై చిరుత దాడి చేసిన ఘటన వెలుగు చూసింది. అర్ధరాత్రి వేళల్లో చిరుతలు గ్రామాల్లోకి వచ్చి లేగదూడలు, కుక్కలు, మేకలపై దాడి చేస్తున్నాయి. ఎల్లమ్మకుంటలో చిరుతల సంచారాన్ని అటవీ అధికారులు ధృవీకరించి స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీంతో పొలం పనులకు వెళ్లే వాళ్లు గుంపులుగా వెళ్తున్నారు. నెల క్రితం పిట్లం మండలం చిన్న కొడపగల్లో చిరుత గ్రామస్తుల కంటపడింది. మోపాల్ శివారులో చిరుతను తప్పించబోయి ఓ కారు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో భార్య మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. చిరుత అడ్డు రావడంతో ఒకరు మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. 3 రోజుల క్రితం ఎడపల్లి మండలం టానాకలాన్ గ్రామ శివారులో ఓ బ్యాంకు ఉద్యోగి డ్యూటీ నుండి తిరిగి వస్తుండగా చిరుత వెంబడించిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. నిన్న రాత్రి లింగంపేట మండలం కుర్దులో ఆవుదూడపై దాడి చేసింది చిరుత. కొద్ది రోజుల క్రితం జానకంపేట పోలీస్ ట్రైనింగ్ క్యాంపులోకి వచ్చింది. అక్కడే ఉన్న హోంగార్డు పరుగులు తీస్తూ సెక్యూరిటీ రూమ్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఎస్బీఐ క్లర్కు అతను విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా అతనికి ఇక్కడ తానకలాన్ విలేజ్ శివార్లో అల్లీసాగర్ పార్క్ దగ్గర సబ్స్టేషన్ ఉంటుంది. ఆ సబ్స్టేషన్ దగ్గర చెడా ఉంటుంది. అక్కడ అతనికి మన లేవపాడు అంటే జిట్టపులి అంటాం మనం ఇక్కడ. ఎందుకంటే పెద్ద పులిలు అనేటివి మనకు ఈ ఏరియాలో లేవు. మనకు నిజామాబాద్ జిల్లాలో పెద్ద పులిలు లేవు. అది ఇక్కడ ఇంతకుముందు కూడా మాకు ఒక 6 months బ్యాక్ కూడా మాకు ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ రెగ్యులర్గా రోడ్ ఇటు నుంచి అటు 2 సైడ్ కూడా ఇది బెరూన్ ఫారెస్ట్ ఏరియా కాదు ఇది. అంటే బెరూన్ అంటారు. బెరూన్ కూడా ఫారెస్ట్ లాగానే ఉంది. అయితే అది సెంటర్లో 2 కూడా కొండలు ఉంటాయి. 2 అక్కడ తిక్కు ఫారెస్ట్ ఉంటుంది. ఆ ఏరియా అది అటు ఇటు క్రాస్ చేస్తూ ఉంటుంది రోడ్డుకి. ఆ సమయంలో క్లర్క్ అతను వెళ్తున్నప్పుడు అతనికి ఎదురుపడ్డదని
అతని మీదకి అటాక్ దాడి చేయడానికి వచ్చిందని అంటారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిరుతల సంఖ్య గణనీయంగా పెరిగింది. గడిచిన 3 ఏళ్లలో చిరుతల సంఖ్య 80కి పైగా పెరిగినట్లు అధికారులు గుర్తించారు. నెల వ్యవధిలో 14 చోట్ల చిరుతలు కనిపించగా జనం భయాందోళనలకు గురవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాల్లో గడిచిన 5 ఏళ్లలో 5కు పైగా చిరుతలు మృత్యువాత పడ్డాయి. వన్యప్రాణాలకు సంరక్షణ కల్పిస్తూనే జనావాసాల్లోకి వచ్చే చిరుతలను బంధించాలని ప్రజలు కోరుతున్నారు. చిరుతలు ఆహారం, నీటి కోసం వాటి ఆవాస ప్రాంతాల నుంచి మరో చోటికి వస్తున్నాయి. అడవులు, గుట్టలను వదిలి జనసంచార ప్రాంతాల్లోకి వస్తున్నాయి. పాదముద్రలు చూసి చిరుతల సంచారాన్ని అధికారులు నిర్ధారిస్తున్నారు. చిరుతలు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచిస్తున్నారు అధికారులు. మేము కూడా లోకల్ విలేజర్స్కి అంటే ఏం చెప్తున్నాం అంటే కొంచెం దయచేసి మీరు నైట్ టైం కానీ లేకపోతే ఎర్లీ మార్నింగ్ అవర్స్ కానీ, అది ఎక్కువ నైట్ టైము, మార్నింగ్ అవర్స్ ఫుడ్ కోసం బయటికి వెళ్తుంది. ఈ మధ్యాహ్నం టైంలో వెళ్ళదు కాబట్టి ఎవరు వెళ్తే గుంపులు వెళ్ళండి. మేము కూడా ఒక 10-15 డేస్ కంటిన్యూగా మానిటర్ చేస్తాం. ఇక్కడ వచ్చి అబ్జర్వ్ చేస్తూ ఉంటాము ఒక టీం పెట్టి. ఇప్పటి వరకు మనుషులపై దాడులు చేయకుండా జంతువులను చిరుతలు చంపేస్తుండడం ఆందోళన కలిగిస్తుంది. అడవులు, గుట్టలకు దగ్గరలో నివాసం ఉండే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఫారెస్ట్ సిబ్బంది. కరీంనగర్ లోయర్ మానేర్ డ్యాం పోలీస్ వాటర్ స్పోర్ట్స్ నిర్వహణతో సందడి నెలకొంది. రాష్ట్రంలోని వివిధ జోన్ల నుంచి వచ్చిన క్రీడాకారులు బోటింగ్ పోటీల్లో సత్తా చాటుతున్నారు. కాయకింగ్, కెనోయింగ్ విభాగాల్లో పోటీలు జరిగాయి. సింగిల్, డబుల్స్ తో పాటు 200, 500 మీటర్ల విభాగాల్లో హోరాహోరీగా తలపడ్డారు పోలీస్ క్రీడాకారులు. వాటర్ స్పోర్ట్స్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కరీంనగర్ లోయర్ మానేర్ డ్యాం నుంచి వెంకటేష్ అందిస్తారు. రాష్ట్ర స్థాయి 3వ పోలీస్ క్రీడలు చాలా ఉత్సాహంగా సాగుతున్నాయి. అందులో వాటర్ స్పోర్ట్స్ అంటే చాలామందికి ఆసక్తి ఉంటుంది. అట్లాంటి స్పోర్ట్స్కి కరీంనగర్ లోయర్ మానేర్ డ్యాం వేదికైంది. ఇక్కడ దాదాపు 2 రకాల ఈవెంట్స్లో చాలామంది 20 పైగా క్రీడాకారులు దీంట్లో పాల్గొంటూ ఉన్నారు. ఈ ఆటలకు సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు మనకు స్పోర్ట్స్ సెక్రటరీ ఆనంద్ గారు మనతో పాటు ఉన్నారు. ఆనంద్ గారు, ముఖ్యంగా ఈ కరీంనగర్ పోలీసులు ఎట్లాంటి ఈవెంట్స్లో ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ పాల్గొంటున్నారు? ఇది 3rd స్టేట్ ఛాంపియన్షిప్ అండి. ఇందులో 500 మీటర్స్, 200 మీటర్స్ ఈవెంట్స్ ఉన్నాయి. అందులో కేటగిరీ వైజ్గా వచ్చేసి K1, K2, C1, C2 అని చెప్పేసి ఉంది. తర్వాత ఇక్కడ ఏంటంటే గత 30 సంవత్సరాలుగా వాటర్ స్పోర్ట్స్ ఇక్కడ కరీంనగర్లో ఉంది. వాటర్ స్పోర్ట్స్ అకాడమీ ఉంది, స్పోర్ట్స్ స్కూల్ ఉంది. తర్వాత ఆల్ ఇండియా లోపల కూడా మన కరీంనగర్ పోలీస్ క్రీడాకారులు కూడా పాల్గొనడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో 3 ఇక్కడి నుంచి రిప్రజెంటేషన్ జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి ప్రజెంట్ ఇప్పుడు కూడా ఒక ఈవెంట్ K1 500 మీటర్స్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అట్లా కాకుండా ఏదంటే ఈ పోలీస్ వాళ్ళకు చాలా అడ్వాంటేజ్ ఏదంటే ఎక్కడైనా కూడా హెడ్ క్వార్టర్కి దగ్గర వాటర్ స్పోర్ట్స్ అవైలబుల్ అంటే ఓన్లీ కరీంనగర్ జిల్లాలో, తెలంగాణ లోపల. మిడ్ మానేర్ ఉంది, ప్లస్ మన కరీంనగర్ లోయర్ మానేర్ డ్యామ్ ఉంది. ఈ లోయర్ మానేర్ కిందనే స్పోర్ట్స్ స్కూల్ ఉంది, ప్లస్ డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఉంది, సిటీ పోలీస్ సెంటర్ ఉన్నది. కాబట్టి పోలీస్ వాళ్ళకు అడ్వాంటేజ్ ఏంటంటే కొత్త ట్రైనింగ్స్ వస్తుంటారు వీళ్ళకి, 100 మంది కొత్తగా వచ్చే కానిస్టేబుల్ కోసం. అదే బేస్లో వాళ్ళు ఆ ట్రైనింగ్తో పాటు ఇక్కడ కెనోయింగ్, కాయాకింగ్, వాటర్ స్పోర్ట్స్ని వాడుకున్నట్టే ఆల్ ఇండియా లోపల కరీంనగర్కి నెంబర్ ఆఫ్ మెడల్స్ రావచ్చు. ఇంతకుముందు గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా కెనోయింగ్, కాయాకింగ్, వాటర్ స్పోర్ట్స్ పోలీస్కు చాలా మెడల్స్ వచ్చాయి. ఇప్పుడు కూడా అదే విధంగా ఇప్పుడు సపరేట్ అయిన తర్వాత కూడా ఇది 3వ ఛాంపియన్షిప్. చెప్పిన 2 క్రీడలు కూడా కొందరేమో కూర్చొని చేస్తూ ఉన్నారు, కొందరు మోకాళ్ళ మీద నిల్చున్నారు. రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్? అదే కెనోయింగ్ అనేది నిలబడి కొట్టేది కెనోయింగ్ అండి, తర్వాత కూర్చుండేది కాయాక్ అండి. అదే డిఫరెన్స్. వాటి డిఫరెన్స్ అంటే అది. తర్వాత డబుల్లో అంటే ఒకరు లెఫ్ట్ కొడతారు, ఒక రైట్ కొడతారు. కాయాక్లో ఏంటంటే ఇద్దరు సేమ్ ఈక్వల్గా ఉంటారు, లెఫ్ట్కి రైట్కి ఇద్దరికి అవకాశాలు ఉంటాయి. బయట అయితే రన్నింగ్ లాంటివి అయితే కొంత డిస్టెన్స్ పెడతారు, దీంట్లో కూడా డిస్టెన్స్ మోడ్లో జరుగుతుందా? ఎస్. ఇందులో వచ్చేసి 200 మీటర్స్ ఉంటుంది, 500 మీటర్స్ ఉంటుంది, 1 km ఉంటుంది, ప్లస్ అడ్వెంచర్స్ దానికి కూడా మ్యారథాన్లు కూడా ఉంటాయి. 3 కిలోమీటర్స్ కానీ 20 కిలోమీటర్స్ కానీ, తర్వాత వైట్ వాటర్ డిఫరెంట్ ఉంటాయి. బోట్స్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ బోట్స్ కూడా ఉంటాయండి. ముఖ్యంగా వాటర్ క్రీడ అనగానే కొంత రిస్క్ కూడా ఉంటుంది, ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి వాటిని నివారించేందుకు ఏం చర్యలు తీసుకున్నారు? ఈ గేమ్లో వచ్చే ఫస్ట్ మనం ప్రొఫెషనల్గా తయారు చేస్తాం. వాళ్ళకి ఎలాంటి భయం అనేది లేకుండా, భయం అంటూ ఉండదు. చిన్న బోట్ మీద పోతుంటారు కాబట్టి వాళ్ళు ఫస్టే వాళ్ళకి పర్ఫెక్ట్ స్విమ్మింగ్ వచ్చిన తర్వాతనే అన్ని ప్రికాషన్ తీసుకున్న తర్వాత ఈవెంట్ వైజ్గా వాళ్ళకి ఏ ఈవెంట్కి అయితే సూట్ అవుతారు, సింగిల్, డబుల్, ఫోర్స్ అనేది ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఈవెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి ప్రమాదం ఉండదు. రెండవది అడ్వెంచరస్ స్పోర్ట్సే కాకుండా బయట ఈ వాటర్లో ఇన్సిడెంట్ అయినప్పుడు కూడా మన వాళ్ళు రెస్క్యూ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు పొంగు డ్యాంలో జరిగినప్పుడు మన కరీంనగర్ జిల్లా నుంచి ఒక స్కూల్లో ఇంజనీరింగ్ పిల్లలు అక్కడికి వెళ్ళారు. ఆ టైంలో రాజీవ్ త్రివేది గారు మన వాటర్ స్పోర్ట్స్ టీంని తీసుకొని అక్కడికి వెళ్ళి రెస్క్యూ చేయడం జరిగింది. ఇప్పుడు
మొత్తం ఎన్ని ఈవెంట్లు జరిగినాయండి ఇప్పటివరకు? ఇప్పటి వరకు వచ్చేసి 500 మీటర్స్లో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ 200 మీటర్స్ ఉంది. ఇది చాలా తక్కువ ఫార్గా ఉంటుంది, ఎందుకంటే సెకండ్స్ లోపల 25 నుంచి 35 సెకండ్స్ లోపలనే ఈవెంట్ అనేది అయిపోతుంది. ఇప్పుడు ఆట విశేషాలన్నీ కూడా మనకు ఆనంద్ చెప్పారు. 200 ఈవెంట్ కూడా ప్రారంభమవుతుంది. ఆ ఈవెంట్ ఎంత రసవత్తరంగా సాగుతుంది, ఈ క్రీడాకారులు ఎంత స్పోర్టివ్గా పాల్గొంటారో ఒకసారి ప్రత్యక్షంగా కూడా మనం చూద్దాం. జోగులాంబ, బాసరా, హైదరాబాద్ టీంల మధ్య కాయక్ K1 పోటీలు జరుగుతూ ఉన్నాయి. మనకు K1 అంటే సింగిల్స్లో ఈ ఈవెంట్ జరుగుతుంది. 200 మీటర్స్ దూరంలో బోటింగ్ జరుగుతుంది. మనం వాళ్ళంబడి ఫాలో అవుతున్నాం. ఎంత హోరాహోరీగా వాళ్ళంతా ముందుకెళ్తున్నారు అనేది కూడా మనం చూడొచ్చు. దీనికి సంబంధించి ఈ ఆట ఎట్లా ఉంటుంది, తర్వాత దీనికి సంబంధించిన వివరాలు కనుక్కునేందుకు మరొకసారి ఆనంద్ గారు మనతో పడినారు. ఆనంద్ గారు, ఇప్పుడు జరుగుతున్న క్రీడలో ఇప్పుడు ముగ్గురు పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, ఎట్లా చూస్తారు వీళ్ళు? జరుగుతున్న పోటీ కరెక్టేనా? ఇది కరెక్టేనండి. ఇప్పుడు స్ప్రింట్ అండి, ఇది తక్కువ ఫార్ ఉంటుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ నెక్ టు నెక్ ఈవెంట్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ. ఓకే, ఇప్పుడు జోగులాంబ ఫస్ట్ పొజిషన్లో ఉంది, బాసరా వచ్చేసి థర్డ్ పొజిషన్, సెకండ్ పొజిషన్ వచ్చి హైదరాబాద్. 20 నిమిషాలు కూడా తేడా జరగచ్చా? తేడా జరగవచ్చు. నాకు అవసరమైతే స్లో మోషన్ కూడా ఇక్కడ ఉంటుంది. ఇందులో జోగులాంబ ఫినిషింగ్ పాయింట్ అయిపోయింది, జోగులాంబ గోయింగ్ ఫినిష్ పాయింట్ కూడా అయిపోయింది. సెకండ్ పొజిషన్ వచ్చేసి హైదరాబాద్, థర్డ్ పొజిషన్ వచ్చేసి బాసరా. ఓకే ఓకే 200 మీటర్స్ కాంపిటీషన్ చాలా ఎంత వేగంగా జరిగింది చూడవచ్చు. మనకు జోగులాంబ టీం నుంచి ఫస్ట్ ప్లేసు, తర్వాత కృష్ణారావు ఫస్ట్ ప్లేసు, తర్వాత రెండోది బాసరా టీం రెండో ప్లేసు, తర్వాత హైదరాబాద్ మూడో ప్లేస్ వచ్చింది. కాయక్ సంబంధించి మరొక ఈవెంట్ ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించిన ముగ్గురు క్రీడాకారులు కూడా బోట్స్తో సిద్ధమయ్యారు. ఒకసారి వీళ్ళ ఎవరెవరి మధ్య ఈ కాంపిటీషన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉంటుందో ఒకసారి మనం వాళ్ళ ఎంబడి ఫాలో అవుతూ కూడా చూసుకుందాం. స్టార్టర్ జెండా ఊపగానే రేస్ స్టార్ట్ అయింది. చూడొచ్చు మనకు ముగ్గురు ప్లేయర్స్ కూడా తమ ప్రావీణ్యాన్ని చూపిస్తూ కూడా బోట్లో ముందుకు సాగుతూ ఉన్నారు. ఈ ముగ్గురు ప్లేయర్ల మధ్య జరుగుతున్న పోటీ ఇంతకుముందు దానికి దీనికి తేడా ఏంటి? ముగ్గురు మధ్య తకఫార్ జరుగుతుంది, నెక్ టు నెక్ ఫైట్ జరుగుతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఈ ఈవెంట్ జరగబోతుంది. రేసు ప్రారంభమైనప్పుడు 77వ జెర్సీ ముందున్నాడు, కానీ మిగతా వాళ్ళు కూడా ఇతనికి సమీపంలో వచ్చింది. చివరి వరకు ఎట్లా ఉంటుంది? జస్ట్ 20 మీటర్స్ లీడింగ్ ఉంది, మిగతా బ్యాలెన్స్ లోపల ఫినిష్ అయిపోతుంది. ఇలాంటి ఈవెంట్ జరిగినప్పుడు గాలి తీవ్రత కూడా ఈ పోటీ మీద ప్రభావం చూపిస్తుందని. ఈ గాలి ఎక్కువ ఉంటుంది, ఈవెంట్ జరగడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందండి. ఇది ఈరోజు ఎట్లా ఉంది మరి? ఈరోజు అయితే ప్రశాంతంగా ఉంది, ఈవెంట్స్కి జరగడానికి మంచి అవకాశం ఉంటుంది. ఈవెంట్ పూర్తయింది. 77 నంబర్ జెర్సీ గల ప్లేయర్ మొదటి స్థానంలో వచ్చిండు. తర్వాత రెండవ స్థానంలో అక్కడ మనకు బ్లూ బోర్డు కనిపిస్తుంది, మూడో స్థానంలో ఎల్లో బోర్డు కనిపిస్తుంది. వీళ్ళు గతంలో ఇంతకుముందు కూడా మనకు 500 మీటర్స్ రేస్లో కూడా పాల్గొన్నారు. ఇట్లా రకరకాల దూరాలతోటి రేసు జరుగుతూ ఉంది. తోటి పోలీస్ క్రీడాకారులు కూడా వచ్చి ఆసక్తిగా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. వాటర్ స్పోర్ట్స్లో భాగంగా కాయక్ K1లో విజేత టీం మనతో పడినారు. అన్న, ఏం పేరు మీరు? ఇంతకుముందు జరిగిన ఈవెంట్లో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? నా పేరు సతీష్. నేను ఇప్పుడు 500 మీటర్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. నేను ఈ గేమ్ను 2006 నుంచి చేస్తూ ఉన్నాను. ప్రజెంట్ ఇప్పుడు సిరిసిల్ల ఏఆర్గా పనిచేస్తున్నాను, ఏఆర్ కానిస్టేబుల్గా. సిరిసిల్ల జోన్ నుంచి వచ్చింది. ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జోన్ నుంచి 500లో గోల్డ్ వచ్చింది. ఎట్లా ఉంటుంది మాకు? స్పోర్ట్స్ అనేది ఒక సాహస క్రీడ కదా, మీరు ప్రాక్టీస్ కానీ రోజు తర్వాత ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మీ ప్రత్యర్థులతో కాంపిటీషన్ కానీ ఎట్లా ఉంటుంది? మాకు ఏంటంటే మేము ఊర్లో ఉన్నప్పుడు స్విమ్మింగ్ చేసేది, దాని ద్వారా మా సార్ మా పేటీ సార్ గుర్తించి ఇక్కడికి జల క్రీడలలో బోటింగ్ అనేది ఉంది, మీరు హైట్ బాగున్నారు కాబట్టి దానికి సెట్ అవుతారని తీసుకొచ్చాడు. ఇదే కాకుండా మేము ఏంటంటే లైఫ్ సేవింగ్ దానికి కూడా ఇది మేము సేవ్ అవ్వకుంటూ ఏదైనా డిజాస్టర్ జరిగినప్పుడు కూడా లైఫ్ సేవింగ్లో పాల్గొని సేవ్ చేయడం జరుగుతుంది. అంటే ఇలాంటి క్రీడలు మీకు ప్రాక్టీస్ లాగా మీ భవిష్యత్తులో మీ ప్రొఫెషన్ కూడా ఉపయోగపడతాయి, అంతే కదా? ఉపయోగపడుతుంది. మేము ఇప్పుడు కానిస్టేబుల్ ద్వారా నేను ఆల్ ఇండియా పోలీస్ మీట్లో మెడల్ కొడితే మాకు నేను లాస్ట్ ఇయర్ 2019లో బ్రాంజ్ మెడల్ సాధించడం వల్ల 1 lakh క్యాష్ ప్రైజ్ వచ్చింది, 1 ఇంక్రిమెంట్ యాడ్ అయింది. ఉద్యోగపరంగా కూడా మాకు బెనిఫిటే ఉంది మెడల్ కొట్టడం వల్ల. మీరు ఎక్కడెక్కడ ప్రాక్టీస్ చేస్తారు? ఇప్పుడు మనకంటే కరీంనగర్లో లోయర్ మానే డ్యామ్ ఉంది, మీరు పనిచేసే చోట ఎట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఇట్లాంటి కాంపిటీషన్కి? హైదరాబాద్ హుస్సేన్ సాగర్ బోట్స్ క్లబ్లో ఇక్కడే చేస్తాం. అక్కడ బోట్స్ క్లబ్ ఉంది, బోట్స్ పెడల్స్ అని అక్కడే ఉన్నాయి, అన్ని అవైలబుల్. అకాడమీలో ఉన్నప్పుడు ఇక్కడ కరీంనగర్ డ్యామ్లో చేసేది, ఇప్పుడు డిపార్ట్మెంట్లోకి వచ్చినాక హైదరాబాద్లో చేస్తున్నాం. కొత్తగా ఈ క్రీడల్లోకి రావాలనుకున్న వాళ్ళు, ముఖ్యంగా వాటర్ స్పోర్ట్స్ పట్ల ఆసక్తి ఉంటుంది కానీ చాలా భయం వేస్తూ ఉంటుంది, అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సాధన చేస్తే ఏదైనా సాధించలేదు అనేది ఏమి ఉండదు. భయపడద్దు. ఫస్ట్ అనేది భయం ఉండొద్దు. భయపడకుండా ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. ఇప్పటిదాకా వాటర్ స్పోర్ట్ కాంపిటీషన్ చూసాం. దీనికి సంబంధించి పోలీసు చాలా జోన్ల నుంచి కూడా పోలీసులు అంతా కూడా వచ్చి ఇందులో పాల్గొంటున్నారు. అందులో మనతో పాటు కొంతమంది ఉన్నారు. అరీఫ్ గారు ఆల్ ఇండియా ప్లేయర్. సార్, ఎట్లా జరుగుతుంది సార్ ఇక్కడ కాంపిటీషన్ ఇదంతా? ఇక్కడ చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు ఎస్పీ సార్.
ట్రాక్ కానీ వాటర్ కానీ అండ్ ఫెసిలిటీస్ కానీ అన్నీ బాగున్నాయి. రేసులు కూడా చాలా బాగా వచ్చినాయి, మీరు చూశారు. అన్ని జోన్ల నుంచి దగ్గర 25 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. ఓకే, ఇప్పటివరకు ఓకే, బాగా జరిగింది. ఏ ఈవెంట్లు జరిగినాయి ఇప్పటివరకు? మనకు ఎట్లా ఉంది సార్ ఇప్పుడు ఈ క్రీడ, ఈ లోకల్ ఇట్లాంటి ఆటల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళకి ఎట్లా ఉపయోగపడుతుంది? ఇక్కడైతే ఇప్పటిదాకా K1 500, K2 500, C1 500, C2 500 అయిపోయినాయి. ఇప్పుడు మన 200 మీటర్స్ నడుస్తూ ఉంది. ఇక్కడ అయితే కరీంనగర్లో అయితే చాలా బాగుంది వాటర్ స్పోర్ట్స్ ప్లేయర్స్ కూడా చాలా బాగున్నారు ఇక్కడ. యాక్చువల్గా చూడాలంటే ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్ తర్వాత కరీంనగరే వాటర్ స్పోర్ట్స్కి ఒక హబ్గా మారుతుంది. ఓకే, ఎందుకంటే కరీంనగర్లో లోయర్ మానేర్ డ్యామ్ ఉంది, పక్కన మిడ్ మానేర్ ఉంది. మీరు మిగతా చోట్ల పాల్గొన్నప్పటికీ ఇక్కడికి ఏం తేడా గమనించారు? ఇక్కడ చూసుకుంటే సేమ్ భోపాల్ అప్పర్ లేక్లో ఎలా వాటర్ ఉంటుందో వేవ్స్ కూడా సేమ్ ఉంది. ఇక్కడ ఒక నేషనల్ లెవెల్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్ కానీ ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి చాలా బాగుంది. జస్ట్ ఓన్లీ మినిస్టర్ గారు కానీ మన కమిషనర్ గారు కానీ ఎంకరేజ్మెంట్ ఉంటే ఇక్కడ నేషనల్ కూడా చేయొచ్చు. ఇక్కడ 500 K1లో గోల్డ్ గెలుచుకున్న ప్లేయర్ నర్మతో పాటు అన్న పేరేం పేరు? నా పేరు కృష్ణారావు, నేను ఆల్ ఇండియా పోలీస్లో మెడలిస్టు. ఇక్కడ వచ్చేసి వాటర్ స్పోర్ట్స్కు చాలా అనువైన ప్రదేశం ఇది మా LMDలో. ఇంతకుముందు ఇక్కడ స్పోర్ట్స్ స్కూల్ నుంచి ఇక్కడ చాలామంది ప్లేయర్స్ కూడా ఇదే లేక్లో మంచి ప్లేయర్స్గా తయారైన వాళ్ళు ఉన్నారు, చాలా మెడలిస్టులు కూడా ఉన్నారు. ఇక్కడ వచ్చేసి కమిషనర్ గారు అండ్ మా స్పోర్ట్స్ ఐజీ గారు కూడా ఇక్కడ ఈవెంట్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించారు. ఐజీ గారిని నేను ఫస్ట్ అడిగాను, ఇక్కడ మనకి బోటు షిఫ్ట్ చేయడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది సార్ అంటే, సార్ అన్నారు లేదు మనం ఇక్కడ చేయాలి కంపల్సరీ, లోయర్ మానేర్లో చేస్తే బాగుంటుంది. ఈ వ్యూ కూడా చాలా బాగుంది, వాటర్ కూడా సఫిషియెంట్గా మంచిగా ఉంది. అండ్ హుస్సేన్ సాగర్ లాగా కాకుండా చాలా డ్రింకింగ్ వాటర్ లాగా ఉంది, ఇది చాలా బాగుంటుందని చెప్పేసి మన సార్ వాళ్ళు కన్విన్స్ చేసేసి ఈ ఈవెంట్ అనేది ఇక్కడికి షిఫ్ట్ చేశారు. అంటే ఇట్లాంటి పోటీలు మనకు రెగ్యులర్గా ఇక్కడ జరగాలంటే ఇంకా ఏమేమి ఫెసిలిటీస్ ఉంటే బాగుంటాయి ఇక్కడ? ఇప్పుడున్న ఫెసిలిటీస్ అయితే బాగానే ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసి బోట్స్ అవి కొంత ఇక్కడికి ఎక్విప్మెంట్ కొంత కొని అకాడమీ టైప్లో పెట్టేసి ఇక్కడ స్పోర్ట్స్ స్కూల్ ఉంది కాబట్టి దానికి మంచి అవకాశాలు కల్పిస్తే పిల్లలు మార్నింగ్ వచ్చి ప్రాక్టీస్ చేసుకోవడానికి, మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేసుకొని మంచి ప్లేయర్స్గా తయారవడానికి స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పోవడానికి పిల్లలకు మంచి అవకాశాలు ఉన్నాయి. మరొక ప్లేయర్ మీరు ఏ జోన్ నుంచి వచ్చారు? రాచకొండ వచ్చాము సార్, పేరు రమేష్. ఎట్లా ఉంది కాంపిటీషన్, ఎట్లా ఉంది, మీ ప్లేస్ ఎట్లా ఉంది? బాగుంది సార్. ఈవెంట్ అయితే 500, 200 ప్రాక్టీస్ చేసాము, ఈవెంట్ పాల్గొన్నాము. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈవెంట్ ప్రాక్టీస్ ఉంది. మీ పోలీస్ శాఖకు ఇట్లాంటి వాటర్ స్పోర్ట్స్ అంటే ఉద్యోగపరంగా ఎట్లా ఉపయోగపడుతుంది? చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే డిపార్ట్మెంట్కి రావడానికి కానీ లేదంటే మాత్రం నెక్స్ట్ ఏమైనా మెడల్స్ కొడితే మాకు ఇంక్రిమెంట్స్ కానీ లేదంటే ప్రమోషన్స్లా కూడా దీంట్లో మాకు మెడల్స్ కొడితే ఉంటాయండి. చాలా నీళ్ళలో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, బోట్లలో కామన్ మ్యాన్స్ కూడా వెళ్ళి పడిపోతూ ఉంటారు, కొంతమంది ఆత్మహత్యయత్నం చేసుకుంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని రక్షించేందుకు కూడా మీరు ఈ క్రీడలు ఉపయోగించుకోవచ్చండి. బట్ కాకపోతే దానికి సపరేట్ టీమ్ ఉంటారు. బట్ మన ఓన్లీ స్పోర్ట్స్ కయాకింగ్ కనయింగ్ దీంట్లో డిఫరెంట్ మెథడ్ అండి. ఇది ఓవరాల్గా స్పోర్ట్స్ ప్లేయర్ అయితే చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కరీంనగర్ లోయర్ మానేర్ డ్యామ్ వాటర్ స్పోర్ట్స్కు అనుకూలంగా ఉన్న ప్రాంతం. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి ఆటలు కంటిన్యూ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఇక్కడ క్రీడాకారులు చెబుతున్నారు. ఓవరాల్గా పోలీస్ శాఖ నుంచి అయితే గత 3 రోజులుగా జరుగుతున్న క్రీడలు ఒక మొత్తం కరీంనగర్ ప్రాంతం అంతా కూడా ఒక క్రీడా వాతావరణం కనిపిస్తుంది. రకరకాల ఆటలతోటి ప్లేయర్స్ అంతా కూడా చాలా ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొంటున్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, లోయర్ మానేర్ డ్యామ్ స్పోర్ట్స్ గేమ్స్ నుంచి. మంచిర్యాల జిల్లా కన్నాల గ్రామం బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయ సమీపంలో పులి సంచారం కలకలం రేపింది. కర్షల ఘట్టం ప్రాజెక్టు ఏరియాలో పెద్ద పులి పాదముద్రలను గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. బుగ్గగూడెం కన్నాల గ్రామ సమీప పంట పొలాలు సాగు చేసే రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఆఫీసర్స్. పెద్ద పులికి ఎటువంటి ఉచ్చులు అమర్చరాదన్నారు ఫారెస్ట్ రేంజ్ అధికారి పూర్ణచందర్. కన్నాల శివారు ఈ 2 ఊర్ల మధ్యలో వెళ్లే దారిలో ప్లస్ పానుకుని ఉన్న అడవిలో పులి సంచారం ఉంది. మనకు ఇవాళ ఎర్లీ మార్నింగ్ పాదముద్రలు దొరకడం జరిగింది. అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన నీటికుంటలో నీరు తాగి బయటికి వెళ్తుండగా మన డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా సైట్ అవ్వడం జరిగింది. కావున ఈ దారిని ఉపయోగించుకునే వాళ్ళు, ముఖ్యంగా కన్నాల శివారు టు బుగ్గగూడెం ఈ దారిని ఉపయోగించుకునే వాళ్ళు నైట్ టైమ్స్లో అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే అటాక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరుతున్నాము. అయితే ఈ టైగర్ మనకు తిరియాల నుంచి వచ్చినట్టుగా గుర్తిస్తున్నాము. గత వారంలో అక్కడ టైగర్ ఉంటుండే, అదే టైగర్ మనకు బెల్లంపల్లికి వచ్చినట్టు సమాచారం ఉంది. ఇవి తెలంగాణ అప్డేట్స్.